జై గురుదేవ్ అండి సురేష్ గారు. మీ గురించి చాలా విన్నాను, కానీ శ్రీలంక ట్రిప్ వెళ్ళాను మధ్యన. మీ మీ ఫ్రెండ్స్ కలిసారు కదా, వాళ్ళు చెప్పారు అనమాట మీ గురించి. ఏంటంటే ఐ వాజ్ వెరీ స్టాండ్. మీరు అసలు మీకు చెప్పండి మీ గురించి. మీరు ఎన్నేళ్ళైంది మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లోకి వచ్చి, ఆ తర్వాత మీ గురించి అసలు మొత్తం మ్యారేజ్ చేసుకోలేదంట, 10 మందిని అడాప్ట్ చేసుకున్నారంట, వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి యువర్ డ్రీమ్ ఆల్ దిస్ అని చెప్పేసి ఒకసారి మీరు చెప్పండి. ఎస్ అండి, నేను యాక్చువల్గా బేసికలీ నా నేటివ్ ప్లేస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ మార్కాపురం అండి. నేను చదివిందంతా జెడ్పీఐ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం కాలేజ్లో. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి మైసూర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మైసూర్ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ పరిధిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను. 1990 నుంచి 2004 వరకు సాఫ్ట్వేర్లో 15 years వర్క్ చేశాను. యుఎస్లో, యూరోప్లో, ఫారిన్ కంపెనీస్లో అట్లా వర్క్ చేశాను. నేను 99లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేశాను ఫస్ట్. అంటే 25 years అయింది, ఇప్పటికి 26th year ఇది. హైదరాబాద్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫ్రీ అవుదాం, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా స్ట్రెస్ ఫ్రీ అది బాగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఫ్రీ అవుదామని ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు. జస్ట్ అసలు సుదర్శన్ క్రియ ఉంటుందని, ఇంత అద్భుతంగా ఉంటుంది లైఫ్ స్టైల్ అని, ఇవన్నీ ఏం తెలియదు. అమాయకంగా కోర్స్ చేద్దామని వెళ్ళాను. దెన్ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనిపించింది. తర్వాత ఇమీడియట్లీ అడ్వాన్స్ కోర్సు, డిఎస్ఎన్ కోర్సెస్ అన్ని చేశాను వరుసగా. ఇంకా ఇదేదో చాలా చాలా అద్భుతం ఉంది, ఇక్కడ ఏదో ఇంకా లోతుగా ఏముందో చూద్దామని చెప్పేసి కోర్సెస్ చక్కచక్క చేసేసాను. దీంట్లో బ్యూటీ ఏంటంటే సాధన, సేవ, సత్సంగం అండి. సాధన ప్రాక్టీసెస్ లోనేమో స్ట్రెస్ ఫ్రీ అవుతాం, సేవ చేస్తుంటేనేమో మనకి మంచి ఉత్సాహంగా, చాలా ఎక్స్పాన్షన్ గా, చాలా మందితో ఇంటరాక్షన్, సొసైటీతో ఇది అవుతుంది. సత్సంగం అంటే మంచి భజన్స్ పాడుకోవడం, ఎంజాయ్ చేయడం, రైట్ బ్రెయిన్ యాక్టివిటీకి ప్రెసెంట్ గా, క్రియేటివ్ గా బాగా ఉండేది. సో ఈ మూడు అద్భుతమైన కాంబినేషన్. సో నేను అలా రెగ్యులర్ గా వెళ్తుండేవాడిని. అప్పుడు సేవా యాక్టివిటీస్ చేస్తుండటంలో నాకు కానన్ గారు చేస్తున్న ప్రాజెక్ట్స్ ద్వారా పరిచయం అయ్యారు. కానన్ గారిని మీకు తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసి గుజరాత్ నుంచి ఆంధ్రాకి వచ్చి, గురూజీ ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ఇస్తే గుజరాత్ నుంచి ఆంధ్రాకి వచ్చి వర్క్ చేస్తున్నారు. సో సత్సంగ్లో అనౌన్స్ చేశారు, మంచి ప్రాజెక్ట్ సేవా యాక్టివిటీ ఉంది, కారు ఉన్న వాళ్ళు ఎవరైనా రండి అని చెప్తే, నా కారు ఉంది నేను వస్తానండి అని చేయెత్తాను. సో సేవా యాక్టివిటీ అని మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామని ఒక చిన్న పల్లెటూరులో వెళ్ళామన్నమాట. అప్పుడు పరిచయం అయ్యారు కారణం గారు. ఇంకా అంతటితో అటాచ్ అయ్యి రెగ్యులర్గా ఎవ్రీ వీకెండ్ రూరల్ సొసైటీలో సేవా యాక్టివిటీస్ చేస్తూ అట్లంతా వచ్చాము. ఇలా ఒక 3 సంవత్సరాలు చేసాము. చేశాక అప్పుడు కారణ్ గారు అన్నారు, గురూజీ చెప్పారు ఇంకా నువ్వు అది మానేసి దీంట్లోకి రావచ్చు అని చెప్పారు అన్నారు. నాకు కూడా యాక్చువల్గా అదే ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. అది జనరల్ లైఫ్ లో అట్లా వెళ్దామని అట్లా అంత లేదనమాట. అందుకే మ్యారేజ్ డెసిషన్ కూడా నాకు 29 years ఉన్నప్పుడు. మరి మీ అమ్మగారు వాళ్ళు ఒప్పుకున్నారండి? ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకుంటారు? ఏ ఇంట్లో ఒప్పుకుంటారు ఇట్లా ఫుల్ టైం గా ఇలా రావాలి అని చెప్పేసి? ఎవరు ఒప్పుకోరు. సో నేను చెప్పలేదు యాక్చువల్గా. ఫస్ట్ నేను జాబ్ చేస్తున్నట్టుగానే ఇంట్లో మేనేజ్ చేశాను. ఒక 6 నెలలు చెప్పలేదు ఇంట్లో. అప్పుడు మొబైల్ ఫోన్స్ ఏమి లేవు కాబట్టి ల్యాండ్ ఫోన్స్ తోనే అన్ని మేనేజ్ చేస్తున్నవాడు. చెప్పలేదు ఇంట్లో. 6 నెలల తర్వాత చెప్పాను. తర్వాత చిన్న సైజ్ మహాభారతం అయింది ఇంట్లో. అయ్యాక సెటిల్ అయిపోయి తర్వాత ఇంకా సేవా యాక్టివిటీస్ లో కానన్ గారి ప్రాజెక్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో గురువు గారు ఒక స్కూల్ పెట్టండి అని, ఆర్ఫన్ చిల్డ్రన్ కోసం, స్పెషల్ చిల్డ్రన్ కోసం స్కూల్ పెట్టండి అని చెప్పారు. ఆ గురుగారు చెప్పిన ఒక మాటలో పుట్టకోట విలేజ్ లో ఫిరంగిపురం దగ్గర స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాం. అది 2004లో ఎస్టాబ్లిష్ చేశాం.
2004 అప్పటి నుంచి ఇంకా ఫుల్ టైం నేను ఇంకా రిజైన్ చేసేసి స్కూల్ యాక్టివిటీ అంతా చూసుకుంటూ అట్లా ఉన్నాను. సో దాదాపు ఇప్పటికి 20 years పైన అయింది, 21 years అయింది స్కూల్ పెట్టి. అక్కడ ఆర్ఫన్ చిల్డ్రన్ ఇప్పుడు న్యాచురల్ కెలామిటీ అయితే అందరూ సహాయం చేయడానికి వస్తారండి. మేము ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇంకా ఎక్సెస్ వస్తాయి. ఏదైనా భూకంపం వచ్చినా లేకపోతే ఫ్లడ్స్ వచ్చినా చాలా సోషల్ కెలామిటీ అని ఒకటి ఉంది, చాలా మందికి తెలియంది. కొంత అమాయకంగా పెళ్లి చేసుకుంటారు 17, 18, 20 years ఏజ్లో, అవగాహన పెద్దగా లేక. వాళ్ళకి 2-3 పిల్లలు పుడతారు ఒక 5-6 సంవత్సరాల్లో. ఆ తర్వాత అవగాహన ఏదో వచ్చి లేకపోతే వాళ్ళకి గొడవలు అయిపోయి వీళ్ళిద్దరు గొడవ పడి విడిపోతారు. ఈ 3 పిల్లలు ఆర్ఫన్స్. సో వాళ్ళు రియల్ గా ఆర్ఫన్స్ కాదు, వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు కానీ స్టిల్ సోషల్ కెలామిటీ అనమాట, సామాజిక పరమైన వైపరీత్యం అది. అలాంటి పిల్లల్ని మేము దాదాపు ఒక 50-55 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి 10th class వరకు, ఇంకా బాగా చదివే వాళ్ళు ఉంటే హైయర్ స్టడీస్ వరకు చదివించి ఇప్పుడు వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ రిలేటివ్స్తో బాగా ఉన్నారు. కొంతమంది ఒక 10 మంది పిల్లలు మాత్రం ఎవరు లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మేమే పేరెంట్స్ అయ్యాం. కరణ్ గారు మదర్ అయ్యారు, నేను ఫాదర్ అయ్యాను. సో వాళ్ళ ఆధార్ కార్డులో కూడా మా పేర్లే ఉంటాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. సో లాస్ట్ కోవిడ్ బిఫోర్ వరకు అంతా బాగానే నడుస్తుంది. కోవిడ్లో కొద్దిగా ఫైనాన్షియల్ ట్రబుల్ అది వచ్చేటప్పటికి వీ వాంట్ టు జనరేట్ సమ్ మనీ ఫర్ ప్రాజెక్ట్స్. మాకు పర్సనల్గా జీవితం గడపడానికి నాకు కానీ కరణ్ గారికి కానీ ఆల్రెడీ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. మనకి జీవితం గడపడానికి హాయిగా మనీ ఇబ్బందులు ఏమి లేవు. ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్స్ అవి చేయడానికి డబ్బు అవసరం అవుతుంది. సో దాంతో నేను శ్రీ తత్వ ప్రోడక్ట్స్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా ఆల్కలైన్ వాటర్ సప్లై చేసే అయనైజర్ అలాంటి బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు నేను 20 ఏళ్ల నుంచి ఉన్నా, నాకు మోటార్ వెహికల్స్ ఉన్నాయని నాకు తెలియదండి. ఇది 2 years కానీ ఈ యాక్టివిటీ అంతా 2 years కానీ అంత ముందు వరకు కంప్లీట్ ఫుల్ టైం సేవ. అలా ప్రొడక్ట్స్ ఉన్నాయని కూడా తెలియదు. మనం ఎప్పుడు ఇలాంటి ఇంటరాక్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఆ 10 మందిని మీరు చదివించడానికి చేస్తున్నారు ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. సో ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అండి. ఎందుకంటే ఎంతమంది ఉంటారు అట్లాగా. ఇప్పుడు నా కోసం కాదు, పిల్లల కోసం అని. సో అసలు నిజంగా మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు అనమాట నా ఉద్దేశం. It's all Guruji's grace. Blessing. We are very fortunate to have this lifeline. Yeah. ఎందుకంటే నేను కూడా మొన్న జిల్లెలగూడలో అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ది అడ్వాన్స్ కోర్స్ చేసినప్పుడు ఐ గాట్ ఎ కనెక్షన్ విత్ హిమ్. అప్పటి వరకు ఏంటంటే హీస్ మై గురు, అంతేగాని దట్ కనెక్షన్ వాజ్ దేర్. అండ్ మొన్నే పాట కూడా ఆయన మీద రాశారు. సో వెన్ గురూజీ కేమ్, నేను వాట్ ఐ ఆస్క్డ్, నేను ఇది అన్ని లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ అవ్వాలంటే ఇప్పుడు ఏంటంటే నేను నా కోసం నేనేం అడగను. ఏంటంటే ఐ వాంట్ ఎన్ని చేస్తున్నారో గురువు గారు, కానీ చాలా మందికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్న వాళ్ళకే అయితే తెలియదు. సో ఐ వాజ్ నేను ఇప్పుడు ఎవరైనా రాయాలి అని అంటే ఐ హ్యావ్ టు నో అబౌట్ హిమ్. ఒక్కొక్కటి చూసామో ఇన్ని చేస్తున్నారు గురువు, హౌ మచ్ టైమ్ హీస్ హ్యావింగ్ అని చెప్పేసి ఏంటంటే ఐ వాజ్ వెరీ చేసేవి మేము 25 years గా ఉన్న టీచర్స్ కి కూడా తెలియదు. ఒక సీక్రెట్ టీమ్స్ ఉంటాయి ఏంటి అబ్బాబా అది రాస్తుంటే నిక్కుపరుచుకున్నాయి అనమాట. సో ఐ వాజ్ వెరీ సో దట్ ఐ ఆస్క్డ్ హిమ్. సో హి బ్లెస్డ్ ఆల్సో. సో ఆ తర్వాత ఒకటి అదేంటంటే ఇప్పుడు విజన్ విద్య అని మన గురువు గారి ఒకటి ఉంది కదా. సో 8 to 18 years వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేద్దాము. ఏంటంటే ఫండ్స్ కలెక్ట్ అని కాదు, నేనేంటంటే ఒక ఇది దాన్ని ఏమంటారు కోర్స్ చేయడానికి, వాళ్ళ కోర్స్ చేయడానికి ఎలాగా ఇప్పుడు ఏంటంటే తంబోలా భక్తి పాటలతో చేశాను అనమాట. ఒకటే చాలా అద్భుతంగా చేశారు ఆ ప్రోగ్రామ్. ఇట్ వాజ్ నైస్ ఈవినింగ్. మేము కూడా వచ్చి ఎంజాయ్ చేశాము. 3 రకాలుగా చేశారండి. అన్నమయ్య కీర్తనలు అప్పట్లో ఇదయ్యేవి. ఇప్పుడు ఏంటంటే అందరూ మళ్ళా ఇది
వేరే దానికి వెళ్ళిపోతున్నారు. సో అన్నమయ్య కీర్తన ప్రమోట్ చేద్దామని, ఆ తర్వాత భక్తి పాటలు ఒకటి, రామదాస్ కీర్తనలు, అలా 3 లాగా డిజైన్ చేశారు. ఏంటంటే ఆ తర్వాత ఒక యాప్ కూడా తయారు చేస్తున్నాను. మా రమా కొడుకు అభిషేక్ మొన్న అసలు ఏంటంటే నేను పెద్ద పెద్ద ప్రాజెక్ట్ పెద్దమ్మా అని అంటాను. అదేంటంటే నేను 90 పాటలు రాశాను. నేను ఇలాగా సక్సెస్ అయింది. జయరమా ఆంటీ చేసింది అనకాపల్లిలో 18 మంది అదేంటది ఫ్రీ అదేంటది యూటరస్ రిమూవల్స్ అంట. 3,20,000 అవుతుందంట. 25 years బ్యాక్ ఇట్ వాజ్ ఫ్రీగా చేశారు డాక్టర్స్. అది ఎంజాయ్ చేసి. సో హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఏంటి నేను అదేంటది 2-3 రోజులు పెడుతూ పెద్దమ్మ ఇదేమో ఇది సీజన్ అని అంటాను. రాత్రి 3:30కి నాకు మోగింది అనమాట. ఏంట్రా అభిషేక్ అప్పుడే వచ్చేస్తామేంటి, ఏదైనా ఉందా అంటే లేదు, ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అంతలా చేసాడండి. ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ పెద్దమ్మ అంటే. అయితే నౌ యూ టేక్ దిస్ ఛాలెంజ్ యాజ్ అ ఛాలెంజ్. ఏంటంటే ఇప్పుడు నెంబర్ రాగానే ఇప్పుడు ఆ పాట వచ్చేసేటట్టు ఐ వాంట్ అన్ యాప్ లైక్ దట్. సో సింగర్స్ ఉండక్కర్లేదు. ఇట్ విల్ గో ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ లోనూ చేయొచ్చు. యూ టేక్ ఇస్ అస్ ఛాలెంజ్ అంటాను. ఇట్ విల్ టేక్ టైమ్ బట్ ఐ విల్ డూ ఇట్ అన్నమాట. సో బై గాడ్స్ గురుస్ గ్రేస్ ఇట్ విల్ హ్యాపెన్. నాకు he is dedicated, he will do it, I know that. ఆ తర్వాత మీ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగుంటాయండి. ఏమేంటంటే అసలు శక్తి డ్రాప్స్ అని నేను చాలా నుంచి వాడుతున్నాను. అయితే ఏంటంటే కొంచెం దగ్గు వస్తుంది అని అనుకున్నప్పుడు ఓ చిన్న గ్లాస్ లో నీళ్లు పోసుకుని ఒక 5 drops దాన్ని మా వారికి ఇస్తానండి. ఎందుకంటే ఆయనకి నాకు తెలుస్తుంది ఎప్పుడెప్పుడు దగ్గు వచ్చేస్తుంది అని చెప్పి. సో అదేంటది అమ్మో ఈయనకి వచ్చేస్తుంది వెంటనే వేసేసి ఇస్తాను అనమాట. అదే రోజుకి ఒక 3 సార్లు ఇచ్చేస్తే 2 రోజులు తగ్గిపోద్ది. అగైన్ ది వోంట్ గెట్. ఆ తర్వాత ఇమ్యూనిటీ అని మా వారు అది కూడా వాడతారు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఆ ఇమ్యూనిటీ ఒకటి వాడతారు. ఆ తర్వాత కాఫ్ సిరప్ ఒకటి ఉందండి మీది, శ్రీశ్రీది కాఫ్ సిరప్. అసలు ఎంత బాగుందంటే ఒక్కసారి తాగితే ఆ ఉన్నదంతా పోతుంది. అది మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత ఈ ఘీ కౌ ఘీ కూడాను ఏంటంటే నేను స్టేట్స్ కూడా పంపిస్తానండి. ఏంటంటే మా చిన్న బాబు రోజు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఇప్పుడు ఏంటంటే అక్కడ అంతా క్లోజ్డ్ ఉంటుంది కదా. ఇది కౌ ఘీ తోటి చేసిన దీపం ఇంట్లో ఉంటే ఆక్సిజన్ ఉంటుంది. అందుకని చెప్పేసి వాడు రోజు దీపారాధన కౌ ఘీ తోటి చేస్తాడు. సో అక్కడికి కూడా పంపిస్తాను. నేను మా ఇంట్లో కూడా కౌ ఘీ తోటే చేస్తాను అనమాట. ఐ బిలీవ్ ఇన్ ఆల్ దీస్. సో అందుకని కౌ ఘీయే వాడతాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఇది బెల్లం అండి. మీ పౌడర్డ్ బెల్లం ఉంటుంది. ఆ పౌడర్డ్ బెల్లం వల్ల ఏంటంటే మొన్న మినప సున్ని చేసాం అనమాట. మినప సున్నిలో ఇది కలిపేసేసి పౌడర్డ్ షుగర్ పౌడర్డ్ బెల్లం కదా కలిపేసేసి చక్కగా నెయ్యేసేసి చేసేస్తే ఎంత బాగున్నాయో. ఈజీ చేయడానికి కూడా పౌడర్ కూడా వచ్చిందండి. మంచిగా మా ఫ్రెండ్ వాళ్ళు పంపింది. ఆ పౌడర్ వచ్చేసింది. సో ఈజీగా ఉంటుంది అనమాట. సో స్టేట్స్ కూడా పంపిస్తున్నారు. అలాగే ఈజీ కదా పిల్లలకి అక్కడ స్టేట్స్ వెంటనే చేసేసుకోవడానికి. అదొకటి. అదంతా నాకు తెలియదు ఈ మధ్యన అదే నిమ్మకాయ పిక్కలు ఉన్నాయి. అవి కూడా వచ్చినాయి కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఓకే. ఆ తర్వాత జ్యూసెస్, హెల్త్ డ్రింక్స్, హెల్త్ జ్యూసెస్ చాలా ఉపయోగపడుతున్నాయి. డయాబెటీస్ వాళ్ళకి, జనరల్ వెయిట్ రిడక్షన్ కావాలంటే యాపిల్ సీడర్ వెనిగర్ వచ్చేసి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. సో ఆల్ టైప్స్ ఆఫ్ రేంజ్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి అన్నమాట హెల్త్ కోసం. అవి జస్ట్ ఇవన్నీ ఆర్గానిక్ గా తయారు చేసినాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా సప్లిమెంట్, హెల్త్ సప్లిమెంట్ లాగా. గ్రీన్ గ్రాస్ కూడా చూసాను. గ్రీన్ గ్రాస్ వీట్ గ్రాస్ జ్యూస్, ఆలివేరా జ్యూస్. ఇవి categories are very versatile. 3 varieties of products ఉన్నాయండి శ్రీ శ్రీ తత్వాలో. బేసికల్ ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్. మీరు బెల్లం తీసుకోండి, షుగర్, ఉప్పు, సాల్ట్. ఇది పింక్ సాల్ట్ అన్నమాట. రాక్ సాల్ట్ ని పౌడర్ చేసి పింక్ సాల్ట్.
అది కల్లుప్పు బేసికల్లీ అది వెరీ ఆర్గానిక్ వే అండ్ వెరీ హెల్తీ అనమాట. హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫ్రీ ఫ్లో ఉప్పుని డెఫినెట్ గా బయటపడేయాలి. అయోడైజ్డ్ సాల్ట్ డెఫినెట్లీ రీప్లేస్ చేయాల్సిందే. సో ఫుడ్ ఐటమ్స్ రైస్ ఉంది, ఇది వీట్ ఫ్లోర్ ఉంది, రైస్ డిఫరెంట్ ఉన్నాయి. బాస్మతి రైస్ ఉంది, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, ఇట్లా డిఫరెంట్. బ్లాక్ రైస్ అని ఈ మధ్యనే నేను కూడా తెప్పించాను ఒక 1 కిలో. కానీ ఎక్కువసేపు నానబెట్టాలని 4-5 hours నానబెట్టి చేస్తే వాటి వల్ల ఏంటంటే ఆ పైన ఒక కోటింగ్ నుంచి మనకి ఫైబర్ ఇది వస్తుంది. గ్లూటెన్ కంటెంట్ తక్కువపోయి మన ఫ్యాట్ షుగర్ ఇవి రాకుండా ఆపుతుంది. రైస్ తినకుండా ఏమో ఉండలేము, రైస్ మానలేము. సపోజ్ వేరే వెరైటీ ఇప్పుడు మిల్లెట్స్ కానీ అవన్నీ కొద్ది రోజులు తింటాము, మళ్ళీ బేసిక్ ఫౌండేషన్ అది. సో అందుకని డిఫరెంట్ వెరైటీ. సో ఫుడ్ ఐటమ్స్ దాదాపు ఒక 100 types ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, మసాలాల నుంచి అట్లా. తర్వాత ఎఫ్ఎంసి రెగ్యులర్ గా మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ లైక్ సోప్, షాంపూ, సుధాంతా కూడా చెప్పిందండి, టూత్పేస్ట్. నెంబర్ 1 టూత్పేస్ట్ ఎక్సలెంట్. ఒకసారి సుధాంతా టూత్పేస్ట్ మనం వాడడం అలవాటు ఏంటంటే మన పళ్ళ ఇవన్నీ మనం ఫీల్ అవ్వచ్చు, రీఆర్గనైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, అవుతుంది కూడా. పళ్ళు డెఫినెట్ గా చాలా సేఫ్ ఉంటాయి సుధాంతా టూత్పేస్ట్. షాంపూ అండ్ ఇవి గులాబ్ జల్ కానీ ఇట్లా అంతా ఇవి రెగ్యులర్ యూసేజ్ ప్రోడక్ట్స్. తర్వాత మెడిసిన్, సృష్టి తత్వా నుంచి ఆయుర్వేద మెడిసిన్ ఈజ్ అనదర్ హైలైటింగ్. అందులో స్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పాలంటే ఓజస్ వీటా. చిల్డ్రన్ కి మనం ఇంతకుముందు బూస్ట్, హార్లిక్స్ ఇలా డ్రింక్స్ వాడతాం కదా పాలలో వేసి. ఓజస్ వీటా దాదాపు 7 herbs తోటి ఆర్గానిక్ వే తయారు చేస్తాం. పిల్లలకి కావాల్సిన కంప్లీట్ పోషక విలువలంతా కూడా పాలలో కలుపుకొని చెప్పవద్దు. పిల్లలకేమో పాలలో కలిపి ఇవ్వచ్చు మనం. పెద్దవాళ్ళకి హెల్త్ డ్రింక్, సపోజ్ కాఫీ, టీ ఇచ్చే బదులు మనం సో అవి వేడి నీళ్ళలో కలిపి ఇచ్చేస్తే ఈజీ టు డూ ఆల్సో. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ చాక్లెట్, స్ట్రాబెర్రీ. ఇది కూడా నేను మొన్న జిల్లేరి ఊళ్ళోనే తాగాను, సో అప్పుడు తీసుకున్నాను. సో ఈ 3 రకాల కేటగిరీస్ మనిషికి కావాల్సిన అన్ని కూడా దీనికి దొరుకుతాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ కి అలవాటు పడిపోయాము, వాటికి ధీటుగానే ప్రీమియర్ రేంజ్ లోనే ప్రీమియర్ క్వాలిటీ ప్రీమియర్ అండ్ ప్రైస్ ఏమో మీడియం రేంజ్ లో ఉండి తయారు చేసిన ప్రోడక్ట్స్ అనమాట, ఇంక్లూడింగ్ పికిల్స్ కూడా. ఇవి మా రిక్వెస్ట్ ఏంటంటే గురుదేవ్ కూడా చాలా సార్లు చెప్పారు, ఒకసారి వాడి చూడండి అన్ని, యాజ్ డివోటీస్, యాజ్ ఎ కస్టమర్, యాజ్ ఇది ఒకసారి వాడి చూడండి. ఒకవేళ మీకు బాగా నచ్చితే మళ్ళీ రిపీట్ చేయండి, నచ్చకపోతే మీ ఒరిజినల్ బ్రాండ్కి వెళ్ళిపోండి, ఒక్కసారి వాడండి. అంత గట్టిగా చెప్తున్నారు. మీరు హోమ్ డెలివరీ ఇస్తారండి? yes definitely. అయితే మీ ఫోన్ నెంబర్ చెప్పగలవచ్చు ఒకసారి మా ప్రేక్షకులకి? మీ ఫోన్ నెంబరు మీ ఇది ఇస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయడానికి చెప్పండి. 9885678696 ఆ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మనకి ఏం కావాలో అవి నేను కింద స్క్రాలింగ్ లో కూడా వేస్తాను. ఆ నెంబరు మన లిస్ట్ జస్ట్ మాకు ఒకసారి పింక్ చేసి మాకు ప్రోడక్ట్ లిస్ట్ పంపమంటే కూడా మొత్తం ఒకసారి ఎక్సెల్ షీట్ లిస్ట్ అంతా పంపుతాము. అప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ టిక్ చేసుకొని మాకు ఈ ప్రోడక్ట్ లిస్ట్ కావాలని పంపించేస్తే అడ్రస్ అది పెట్టేస్తే విల్ సెండ్ విదిన్ విజయవాడ గుంటూరు అయితే వి విల్ డెఫినెట్లీ గివ్ డోర్ డెలివరీ. అండ్ వేరే ఊర్లైనా సరే పంపిస్తాం, వీల్ కొరియర్. Again and again why am I saying is products అన్ని కూడా వరల్డ్ క్లాస్ లెవెల్.
ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి. ఒకసారి వాడి చూసి యూ కెన్. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ ఇండియన్ ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ ఇండియన్ ప్రొడక్ట్స్ అంటే ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మన ఎకానమీ అంతా ఇండియాలో దాని ప్రాఫిట్ అంతా ఇక్కడే ఉంటుంది. మనం చాలా సార్లు ఫారిన్ ప్రొడక్ట్స్ వాడతాం డే టు డే. ఆఫ్ కోర్స్ గతంలో ఏంటంటే ఎక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ రావట్లేదు కాబట్టి మనం ఫారిన్ అడాప్ట్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ ఓకే, అలా వాళ్ళు వ్యాలిడ్. కానీ ఇప్పుడు అదే దీటైన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడే అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇవి వాడితే ఎకానమీ అంతా ఇండియాలోనే ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్. అండ్ దీని ద్వారా వచ్చే ప్రాఫిట్ అంతా కూడా ఏదైనా ఒక ఫ్యామిలీకి వెళ్ళదు, సేవకి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఇవాళ ఇంట్రొడ్యూస్ చేసేది. ఇప్పుడు ఏంటంటే ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకున్నాయి, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎవ్రీబడి అని చెప్పేసి నేను ఇవాళ ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంది. దీనికోసమే ఏంటంటే రేపటి నుంచి అసలు వెళ్తుంది. గురుదేవ్ బ్లెస్సింగ్స్ వల్ల ఇట్ విల్ గ్రో బికాస్ ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఇట్ విల్ గ్రో. So we want this product in every house. Yeah. That is the target. Not good. Yeah. That is how it is. So nice of you. చాలా బాగుంది.